సురేష్ శ్రావణులకు మంచి ఆరోగ్యం ఉండును గాక. బిడ్డ చేర్చిన ఉద్యోగం అంతటిలో నెమ్మది కలుగును గాక. బిడ్డలకు మంచి ఆరోగ్యం ఉండును గాక. యేసయ్య కౌశిక్ రోహన్లకు మంచి ఆరోగ్యం ఉండును గాక. ఏ బలహీనతలకు బిడ్డలపైన అధికారం లేకుండును గాక. ఆటపాటల్లో కృప కలుగును గాక. మీ కృప నిరంతరం బిడ్డలను ఏలుబడి చేయను గాక. మీకు స్తోత్రం నాయన. ఆరోగ్యం సొంతికి మంచి ఆరోగ్యం ఉండను గాక. బిడ్డ దూర ప్రాంతంలో ఉంటుండగా నీ కృపాక్షేమముల బిడ్డ అనుభవించును గాక. ఏ బలహీనతల బిడ్డలపైన అధికారం లేకుండాను గాక. యేసయ్య నాయన మీ కృపకై స్తోత్రం నాయన. యేసయ్య కార్తీక లక్కికి మంచి ఆరోగ్యం ఉండును గాక. బిడ్డల ఆటపాటలలో క్షేమం ఉండును గాక. ఏ బలహీనతలకు బిడ్డలపైన అధికారం లేకుండాను గాక. మీకు స్తోత్రం. శివమ్మ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. ఆరోగ్యం ఉండును గాక. మీ కృపలో బిడ్డ కాపాడబడును గాక. మీకు స్తోత్రం నాయన. ఎస్ఐ నతానేలు అనుషాలకు మంచి ఆరోగ్యం ఉండును గాక. బిడ్డలు చేసిన పనులన్నిటిలో ఆశీర్వాదమును, క్షేమమును, భద్రతను అనుభవించుదురు గాక. మీకు స్తోత్రం. నిస్సి హిందువులకు మంచి ఆరోగ్యం ఉండును గాక. మీ కృపలో బిడ్డలు కాపాడబడుదురు గాక. మీకు స్తోత్రాలయ్యా. యశోద గారిని బట్టి మీకు స్తోత్రం. వారి కుమార్తెలను బట్టి మీకు స్తోత్రాలు. ఆయన వారి కుటుంబం చుట్టూ మీ కాపుదల భద్రత ఉండును గాక. బిడ్డలు చేసిన ఉద్యోగం అంతటిలో క్షేమమును అనుభవించుదురుగాక. మీ భద్రతను అనుభవించుదురుగాక. మీకు స్తోత్రాలయ్యా. జ్యోతి సహస్రాలకు మంచి ఆరోగ్యం ఉండును గాక. వేసే బిడ్డలకు మంచి ఆరోగ్యం ఉండును గాక. ఉద్యోగంలో నెమ్మది కలుగును గాక. మీ కృపలో బిడ్డలు కాపాడబడుదురుగాక. మీకు స్తోత్రం నాయన. శోభన్ గారి కావేరమని బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలకు ఆరోగ్యమును, క్షేమమును, భద్రత మీ కాపుదల బిడ్డలను ఏలుబడి చేయునుగాక. మీకు స్తోత్రం నాయన. వారు చేయుచున్న వ్యాపారంలోను, ఉద్యోగంలోను ఆశీర్వాదమును అనుభవించుదురుగాక. మీకు స్తోత్రాలు. ఏసే సాల్మన్ రాజు గారు, జీవమణిమ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. షుగర్ బీపీలు కంట్రోల్లో ఉండును గాక. ఆయన జాగృతి కళ్యాణ్కి మంచి ఆరోగ్యం ఉండును గాక. మీ కృపలో బిడ్డలు కాపాడబడుదురు గాక. మీ స్తోత్రాలు. జోసఫ్ గాయత్రులకు మంచి ఆరోగ్యం ఉండును గాక. బడి చేసిన ఉద్యోగంలో నెమ్మది కలుగును గాక. ఏసయ్యా మీకు వందనాలు. సుహిత్ మంచి ఆరోగ్యం ఉండును గాక. చంటి పుట్టి చుట్టూ మీ కాపుదల ఉండును గాక. ఏసు రాజా మీకు వందనాలు ప్రభు. మీ కృపలో బిడ్డల కుటుంబం కాపాడబడును గాక. మీకు స్తోత్రాలయ్యా. ఏసయ్యా మీకు వందనాలు. విజయానుల్యాలకు మంచి ఆరోగ్యం ఉండును గాక. మీ కృపలో బిడ్డలు బలపరచబడుదురు గాక. నెమ్మదిని అనుభవించుదురు గాక. వ్యాపారంలో నెమ్మది ఉండును గాక. ఆశీర్వాదం ఉండును గాక. నేను సంజయ్ హన్షులకి మంచి ఆరోగ్యం ఉండును గాక. కుటుంబం అంతయు నేను క్షేమమును అనుభవించుదురు గాక. మీకు స్తోత్రం ఏసయ్యా. అశోక్ మధులకు మంచి ఆరోగ్యం ఉండును గాక. మీకు స్తోత్రం ఏసయ్యా. షిన్ను నీమలకు మంచి ఆరోగ్యం ఉండును గాక. బిడ్డల చుట్టూ మీ కాపుదల భద్రత ఉండును గాక. ఏ బలహీనతలకు బిడ్డలపైన అధికారం లేకుండాను గాక. మీకు స్తోత్రాలు. ఎస్ఏ బిడ్డ చేసిన బిజినెస్ అంతటిలో ఆశీర్వాదం ఉండును గాక. నెమ్మది కలుగును గాక. ఆటంకాలు లయమైపోవును గాక. మీకు స్తోత్రం నైనా. ఏసయ్యా మీకు వందనాలు ప్రభు. వినయ్ గారి శిరీషాలకు మంచి ఆరోగ్యం ఉండును గాక. క్షేమం ఉండును గాక. ఏసయ్య శిరీష గర్భం తెరవబడును గాక. ఏసయ్య నైనా బిడ్డ పట్ల మీ కార్యం జరుగును గాక. వారు చేసిన పనులన్నింటిలో క్షేమమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును అనుభవించుదురు గాక. మీకు స్తోత్రం నైనా. ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. ఉద్యోగంలో నెమ్మది కలుగును గాక. క్షేమమును అనుభవించును గాక. ఏసయ్య రేఖమ్మ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. నడుము నొప్పి యేసు నామంలో లయమైపోవును గాక. అద్భుత స్వస్థతనిచ్చినందుకు స్తోత్రం. అద్భుతంగా మీరు ముట్టినందుకే స్తోత్రం నాయన. అద్భుతంగా మీరు ఇచ్చిన ఆరోగ్యంకే స్తోత్రం. మీరు చేస్తున్న అద్భుత కార్యముకే స్తోత్రాలయ్య. అద్భుత కార్యం చేసిన దేవా మీకు స్తోత్రం. బిడను మీరు స్వస్థతనిచ్చినందుకే స్తోత్రం. బిడకు స్వస్థతనిచ్చినందుకే స్తోత్రం. యేసయ్య మీ కృపలో బిడ కాపాడబడును గాక. మీకు స్తోత్రం నాయన. సౌమ్య రిశ్వంతులకు మంచి ఆరోగ్యం ఉండును గాక. క్షేమమును అనుభవించుదురు గాక. మీకు స్తోత్రాలు ప్రభా. ఆయన నాగమణి సత్యప్రకాష్ మౌనికాలకి మంచి ఆరోగ్యం ఉండును గాక. బిడలకు నెమ్మది కలుగును గాక. క్షేమమును అనుభవించుదురు గాక. మీకు స్తోత్రాలు. సుందర్రావు గారు, నాగమణిం గారికి మంచి ఆరోగ్యం, క్షేమ భద్రత ఉండును గాక. శ్రావ్య రాజేష్లకు మంచి ఆరోగ్యం ఉండును గాక. ఏ విధమైన బలహీనతలకు బిడ్డలపైన అధికారం లేకుండాను గాక. మీకు స్తోత్రం. ఏసైనా తక్కి మరియమ్మ గారికి, కోటేశ్వరరావు గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. వారి బిడ్డల చుట్టూ, కుమారుల కుటుంబాల చుట్టూ మీ కాపుదల భద్రత ఉండును గాక. మీకు స్తోత్రం నైనా. ఏసయానైనా వారి కుమారులను కోడలు దీవించబడుదురుగాక. ఆశీర్వదించబడుదురుగాక. మీ రక్షణ భాగ్యమును బిడ్డలు స్వతంత్రించుకుందురుగాక. మీకు స్తోత్రం. ఏసయ్య ప్రవీణ్ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. మీ కృపలో కాపాడబడుదురుగాక. ఏసయ్య నా బిడ్డ చేర్చిన బిజినెస్ అంతట్లో ఆశీర్వాదం ఉండును గాక. ఏసయ్య అచ్చి నాకు మంచి ఆరోగ్యం ఉండును గాక. మీ కృపలో బిడ్డలు కాపాడబడుదురు గాక.
ఏ బలహీనతలకు బిడ్డల పైన అధికారం లేకుండా గాక మీకు స్తోత్రం నాయన. ఏసయ్య కార్తీక్ సాత్వికులకు మంచి ఆరోగ్యం ఉండును గాక, ఆరోగ్యం ఉండును గాక. మీ కృపల బిడ్డల కుటుంబం కాపాడబడును గాక మీకు స్తోత్రం నాయన. ఏసే కిరణ్ గారు, రాజలక్ష్మి గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. బిడ్డ చేసిన ఉద్యోగం అంతటిలో క్షేమమును ఆశీర్వాదమును అనుభవించుదురు గాక మీకు స్తోత్రం నాయన. అన్షాకిల్ మంచి ఆరోగ్యం ఉండును గాక, చదువులు విశేషమైన జ్ఞానం ఉండును గాక. మీ కృపలో బిడ్డలు కాపాడబడుదురు గాక మీకు స్తోత్రం నాయన. అనిల్ సుజాతమ్మలకు మంచి ఆరోగ్యం ఉండును గాక. మీ కృపలో బిడ్డలు బలపరచబడుదురు గాక. వారు చేసిన ఉద్యోగంలో బిజినెస్ లో ఆశీర్వాదం ఉండును గాక మీకు స్తోత్రం. ఎస్ఐ విజయలక్ష్మి పండిట్ అన్నిటికి మంచి ఆరోగ్యం ఉండును గాక. మీ కృపలో బిడ్డల కుటుంబం కాపాడబడును గాక మీకు స్తోత్రం నాయన. మాధవమ్మ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక, ఆరోగ్యం ఉండును గాక. క్షేమం అనుభవించిన గాక, నెమ్మదిని అనుభవించిన గాక. మీ కృపలో బిడ్డ భద్రపరచబడును గాక మీకు స్తోత్రం. దినేష్ చేయించిన ఉద్యోగం అంతటిలో మీ భద్రత, మీ కాపుదల బిడ్డను ఏలుబడి చేయను గాక నీకు స్తోత్రాలయ్యా. ఉద్యోగంలో నెమ్మది కలుగును గాక, బిడ్డకు మంచి ఆరోగ్యం ఉండును గాక. ఏసయ్య మీకు స్తోత్రాలు. ఏసయ్య బిందు భార్గవికి మంచి ఆరోగ్యం ఉండును గాక. నాయన చదువులు విశేషమైన జ్ఞానం ఉండును గాక. నాయన భవిష్యత్ ఆశీర్వాదకరంగా ఉండును గాక మీకు స్తోత్రం, స్తోత్రం నాయన. ఏసఐ ప్రేమగాను బట్టి మీకు స్తోత్రం. పాలయ్య గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. ఆ బిడ్డ చేసిన ఉద్యోగంలో నెమ్మది కలుగును గాక. మీ కృపల బిడ్డలు కాపాడబడుదురు గాక మీకు స్తోత్రాలు. ఎస్ఐ జెస్సి ప్రఖ్యాతులకు మంచి ఆరోగ్యం ఉండును గాక. మీ కృపలో బిడ్డలు భద్రపరచబడుదురు గాక మీకు స్తోత్రం, స్తోత్రం నాయన. ఈ పుస్తక మంచి ఆరోగ్యం ఉండును గాక మీకు స్తోత్రాలయ్యా. సమస్త విధమైన బలహీనతల నుంచి ఏసునాముల బిడ్డలకు నెమ్మది కలుగును గాక, విడుదల ఉండును గాక. ఏసయా మీ కృప కలుగును గాక, మనసుకు ప్రశాంతత ఉండును గాక. ఏసయ్యా అయినా ఏసా బిడ్డ కాలులో ఉన్న రాడ్లు తీయబడును గాక. ఏసయం కాలు ఎముక పెరుగును గాక. ఏసయా మీ సహాయం బిడ్డలకు కలుగును గాక మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజా మీకు వందనాలు, వందనాలు. ఏసంకాయం గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. ఏసే వారి కుటుంబం బిడ్డల చుట్టూ మీ భద్రత ఉండును గాక మీకు స్తోత్రం నాయన. నేను వంగిపురపు శాంతి కుమారం గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. శిల్ప అంజు సూరజులకు మంచి ఆరోగ్యం ఉండును గాక. నీ కృపలో బిడ్డలు కాపాడబడుదురు గాక మీకు స్తోత్రం నాయన. శివయ్య లక్ష్మికి మంచి ఆరోగ్యం ఉండును గాక. లక్ష్మి గర్భం చుట్టూ మీ కాపుదల భద్రత ఉండును గాక. ఎస్ఎస్ సుసన్నకు మంచి ఆరోగ్యం ఉండును గాక. విజయ రాంబాబులకు మంచి ఆరోగ్యం ఉండును గాక. లక్కీ చుట్టూ మీ భద్రత ఉండును గాక. ఏసే కుటుంబం అంతా రక్షించబడును గాక మీకు స్తోత్రం. ఏసే మేకల ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక, ఆరోగ్యం ఉండును గాక. నెమ్మది కలుగును గాక. ఏసయ్య మీ కృపల బిడ్డలు కాపాడబడును గాక మీ స్తోత్రం. శారదం గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. ఏ బలహీనతకు బిడ్డపైన అధికారం లేకుండాను గాక. ఉద్యోగంలో నెమ్మది కలుగును గాక మీకు స్తోత్రాలు. కిరణ్ బుజ్జిలకి మంచి ఆరోగ్యం ఉండును గాక. బిడ్డలు రక్షించబడుదురుగాక. బుజ్జి గర్భం చుట్టూ మీ కాపుదల భద్రత ఉండునుగాక. రక్త పుష్టి ఉండునుగాక మీకు స్తోత్రం, స్తోత్రం నాయన. పద్మం గారి ప్రకాష్ గారికి మంచి ఆరోగ్యం ఉండునుగాక. బిడ్డలు చేర్చిన ఉద్యోగం అంతటిలో క్షేమం ఉండునుగాక. మీ కృప కలుగునుగాక. థామస్ చుట్టూ మీ అగ్ని కంచేయండి అయ్యా. థామస్ మంచి ఆరోగ్యం ఉండునుగాక. ఏసయా మీకు స్తోత్రాలయ్యా. ఏసయా మీకు వందనాలు ప్రభు. మీ కృపల బిడ్డలు కాపాడబడుదురుగాక మీకు స్తోత్రాలు. రాజేంద్ర గారి కుటుంబం చుట్టూ మీ కాపుదల భద్రత ఉండును గాక. విడిచేసిన ఉద్యోగంలో నెమ్మది కలుగును గాక. ఆశీర్వాదం ఉండును గాక. క్షేమం ఉండును గాక. భద్రత ఉండును గాక. యేసయ్య మీ కృపల బిడ్డలు కాపాడబడుదురు గాక. మీకు స్తోత్రం నాయన. అభినయ్ గారికి వివాహం జరుగును గాక, వివాహం జరుగును గాక. ఆశీర్వాదకరమైన బిడ్డ వారి గృహానికి వచ్చును గాక. మీకు స్తోత్రం నాయన. ఆ బిడ్డకు ప్రభు ప్రమోషన్ వచ్చును గాక. అభినయ్ గారికి ప్రమోషన్ వచ్చును గాక. యేసయ్య వారికి మంచి ఆశీర్వాదకరమైన గృహం వారి సొంత మగును గాక. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. దామోదర్ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. మీరు పొందిన దెబ్బల వలన ఆ బిడ్డకి స్వస్థత కలుగును గాక. కాలులో గాయం మాన్పబడును గాక. యేసయ్య సంపూర్ణ ఆరోగ్యం చేత బిడ్డ నింపబడును గాక. మీకు స్తోత్రం నాయన. జేమ్స్ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక, ఆరోగ్యం ఉండును గాక. మీకు స్తోత్రాలు. ఆ బిడ్డ ప్రభు ఏసే గుండె ముట్టబడును గాక. ఏసే బీపీ కంట్రోల్లో ఉండును గాక, షుగర్ కంట్రోల్లో ఉండును గాక. ఏసయ్య మీరు పొందిన దెబ్బల వలన బిడ్డకు స్వస్థత కలుగును గాక. మీకు స్తోత్రం నాయన. ఏసయ్య మీ కృప కలుగును గాక, మీ కృప కలుగును గాక. నయనా పార్క్ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. ఏసయ్య బిడ్డకు క్యాన్సర్ నుంచి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా తిరిగి గృహానికి వచ్చును గాక. మీకు స్తోత్రం, స్తోత్రం నాయన. రమ్యకు మంచి ఆరోగ్యం ఉండును గాక. ఆ బిడ్డ గర్భం చుట్టూ మీ కాపుదల భద్రత ఉండును గాక. ఏసేస కాన్పు గడియల్లో సుఖమైన కాన్పు ఉండును గాక. మీకు స్తోత్రం నాయన. ఏసు దాని కుమారుని గమ్మ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. ఏసై మీరు పొందిన దెబ్బల వలన ఆ బిడ్డకు స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఏసయ క్యాన్సర్ నుంచి ఆ బిడ్డకు స్వస్థత ఉండును గాక. ఏసయ మీ గాయముల చేత
బిడ్డ స్వస్థపరచబడును గాక యేసయ్య. మీ కృపలో ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ నైనా ఆరోగ్యమును అనుభవించుదురుగాక. సంఘం చుట్టూ మీ కాపుదల భద్రత ఉండునుగాక. సంఘ బిడ్డల కుటుంబాలలో నెమ్మదిని, సంతోషము, ఆనందము, ఆశీర్వాదము, సమాధానము, దీర్ఘాయువు ఏలుబడి చేయునుగాక. మీకు స్తోత్రం నాయన. స్తోత్రం యేసయ్య. సంఘ బిడ్డల కుటుంబాలకు నాయన మీ కృప కలుగునుగాక యేసయ్య. నేను మీ కృపల బిడ్డలు కాపాడబడుదురుగాక. మీ నిబంధనలు కాపాడబడుదురుగాక యేసయ్య. మీ కౌగిలిలో దాచబడుదురుగాక యేసయ్య. మీరు ఎంతగానో ప్రేమిస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు. ఏ తెగులు మగుడారములకు సమీపించుకుండునుగాక. మీకు స్తోత్రం నైనా. సంఘ పరిచర్యలు నానాటికి విస్తరింపబడునుగాక. మీకు స్తోత్రం నైనా యేసయ్య. ఇప్పుడు ఉన్న జనసంఖ్య కంటే 1000 రెట్లుగా ప్రభా నైనా సంఘమునకు నూతన ఆత్మలు చేర్చబడునుగాక యేసయ్య. నైనా మీ కృప కలుగునుగాక. మీకు స్తోత్రం నైనా. ఈ వైరస్ వ్యాప్తి యేసు నామములో అణచివేయబడునుగాక, అణచివేయబడునుగాక, నాశనమైపోవునుగాక యేసయ్య. నైనా మీ కృపలో ప్రభు అతి త్వరలో సంఘ ఆరాధనలు జరుగునుగాక. మీకు స్తోత్రం నైనా. యేసు నామములో వైరస్ నుంచి మా ప్రపంచానికి విడుదల కలుగునుగాక. యేసయ్య. మీరు పొందిన దెబ్బల వలన ప్రతి ఒక్కరూ స్వస్థతను అనుభవించుదురుగాక యేసయ్య. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత ఉండునుగాక. మీకు స్తోత్రం మహోన్నతుడా. మీ నీడలో మాకు ఆశ్రయమును, మా కోట, మేము నమ్ముకుని మా గొప్ప దేవునిగా ఉన్నందుకే స్తోత్రం యేసయ్య. వేటకాని ఊరి నుండి తప్పించబడుదుముగాక. మీకు స్తోత్రం. నాశనకరమైన తెగులు రాకుండా విడిపించబడుదుముగాక. మీ రెక్కలతో మేము కప్పబడుదుముగాక. మీ రెక్కల క్రింద మాకు ఆశ్రయమును, ఆరోగ్యమును, నెమ్మది కలుగునుగాక. మీకు స్తోత్రం యేసయ్య. నైనా నేటి దినమున బిడ్డలు చేయించిన పనులన్నిటిలో ఆశీర్వాదం ఉండునుగాక యేసయ్య. నూతనంగా బిడ్డల పనులు ఆరంభించుండగా ప్రభా యేసయ్య, పనులన్నిటిలో అనుకూలతను, ఆశీర్వాదమును అనుభవించుదురుగాక. మీకు స్తోత్రం నైనా. నేను ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న బిడ్డలకు ప్రభా ఆర్థిక వనరులు సమకూర్చబడునుగాక యేసయ్య. అప్పులు తీర్చబడునుగాక. ఆర్థిక వనరులు సమకూర్చబడునుగాక యేసయ్య. లోట్లు పోడ్చబడునుగాక యేసయ్య. సమృద్ధి ఉండునుగాక. ప్రతి కుటుంబంలో సమృద్ధి ఉండునుగాక యేసు నామములో. నైనా బిడ్డల కొట్లలో ధాన్యము నింపబడునుగాక యేసయ్య. బిడ్డల కొట్లలో ధనము నింపబడునుగాక యేసయ్య. మీ కృపలో ప్రతి కుటుంబం సమృద్ధి చేత వర్ధిల్లింప కృపను దయచేస్తున్న దేవా మీకు స్తోత్రాలు ప్రభా నైనా. బిడ్డల కష్టార్జితమును అనుభవించుదురుగాక యేసు నామములో. నైనా కష్టార్జితమును నష్టపరిచే ఆత్మ యేసు నామములో పారిపోవునుగాక. దూరమగునుగాక. బిడ్డల కష్టార్జితము బిడ్డల కుటుంబమే అనుభవించునుగాక. మీకు స్తోత్రం నైనా. ఎటువంటి నష్టము నాకు తావు లేకుండానుగాక. మీకు స్తోత్రం నైనా. యేసయ్య. మీకు వందనాలు ప్రభు. ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరికి ఉన్న అవసరతలు యేసు నామములో తీర్చబడునుగాక. మీకు స్తోత్రం నైనా యేసయ్య. నైనా మీ కృపలో వారికి ఉన్న ప్రతి అవసరత తీర్చబడునుగాక. ఆరోగ్యం ఉండునుగాక. ఆశీర్వాదమును అనుభవించుదురుగాక. నెమ్మది చేత నింపబడుదురుగాక. మీకు స్తోత్రం. మీ కృపలో బలపరిచి, భద్రపరిచి, కాపాడి, దీవించి, ఆశీర్వదించి, మేలులతో తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచిది, చాలా సంతోషం. ఈ సమయంలో ఉదయకాల ప్రార్థనలో మీరు అందరూ జాయిన్ అయినందుకు నేను ఎంతగానో దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడే నాదే మంది ఎందుకో ఉదయాన్నే ఈ కరోనా గురించి అధికంగా మాట్లాడుకోవటం మంచిది కాదని వాస్తవం. అది ఎంత మాత్రం మంచిది కాదు. మన మనసులో ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి అంటే మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి అభిప్రాయాలు కలవారిగా ఎప్పుడు ఉండవలసిన వారమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో లైవ్ కట్ అయిన తర్వాత మరలా రాగానే వర్తమానం మొదలెడతాను. అయితే ఈ సమయంలో ప్రశ్నను నేను ముందుంచుతున్నాను. ఈ ప్రశ్న అనేటువంటి దాన్ని ఎందుకు అంటే అర్థం చేసుకోవాలి. చాలా మంది అన్నయ్య ప్రశ్న అయితే లేవనెత్తుతున్నాడు కానీ
ప్రశ్నకు జవాబు వాయిస్ క్లియర్గా లేదు. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకే, నా వాయిస్ వినపడుతుందా? చేయొద్దండి, వాయిస్ వినపడుతుంటే. ఓకే, వినపడుతుంది. ఓకే, ఆల్మోస్ట్ అందరికి వినపడుతుంది. వినపడుతుంది. ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, అన్నయ్య ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు. ఆన్సరు పర్ఫెక్ట్ ఆన్సర్ రావట్లేదు అన్న అభిప్రాయం బహుశా వినే మీకు ఒకవేళ రావచ్చేమో, అనిపించవచ్చేమో. వాస్తవం ఏమిటంటే ఇది 3వ తరగతో 10వ తరగతో స్కూల్ సిలబస్ కాదు. ఇది స్కూల్ సిలబస్ అనేది ఒక మ్యాన్ మేడ్ నాలెడ్జ్ బుక్. మనుషుడు తయారు చేసుకున్న పిల్లల జ్ఞానాభివృద్ధి కొరకై ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పాఠశాలలో అనేక పుస్తకాల ఏమంటారు సమాహారంలో కొన్ని పాఠాలు. ఆ పాఠానికి 10 క్వశ్చన్లు ఉంటాయి. ఆ పాఠానికి ఆరంభం ఉంటది, ఎండింగ్ ఉంటది. అయితే ఈ బైబిల్ అలా చూడలేం. బైబిల్లో ఉన్న విషయాలను కూడా అలా చూడలేం. ఎందుకనంటే ఇది కాలానికి అతీతమైనది, ఊహకు అందనటువంటిది. ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది ఆ రోజున అని వీలు పడనటువంటిది. ఒకవేళ అలా చెప్పినా ఏంటంటే అది కరెక్ట్ కాకపోవచ్చు. అంటే ఇప్పటి కాలంలో అది మనకు ఓకే అని అనిపిస్తుంది. ఒక 10 years or 20 years తర్వాత చెప్పిన ఆన్సర్ రాంగ్ అవ్వచ్చు. ఎందుకు రాంగ్ అవ్వచ్చు అంటే ఆనాటి నాలెడ్జ్, ఆనాటి టెక్నాలజీ, ఆనాటి కాలంతో పరిస్థితులను కంపేర్ చేసుకుంటే ఒకవేళ అది సరికాదేమో అని అనిపిస్తుంది. అందుకనే నేను అయితే ఉదయకాలం ఎందుకు ప్రసంగం చేయకుండా ఈ విధంగా డిస్కషన్ ఎందుకు మొదలు పెట్టానంటే మనకి కొన్ని విషయాలలో క్లారిటీ రావాలి అన్న ఉద్దేశం ఒకటి. ఇంత మటుకే ఇలాగే అనే ఒక గీత గీసుకొని ఒక షార్ట్ మైండ్ సెట్ తో విషయాలను అవగాహన లేకుండా డిబేట్ చేసేటువంటి వాక్యము నిమిత్తమై, డిస్కషన్ నిమిత్తమై ఒక తప్పైన అభిప్రాయంలోకి వెళ్ళటాలు, ఇలాంటివన్నీ కూడా పోతాయి. ఎందుకనంటే ఇవన్నీ కూడా మనం అసలు ఊహించనివి, ఊహకందనివి. మన వయసు సరిపోదు, మన నాలెడ్జ్ సరిపోదు. ఏ మనుష్యుడైనా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలని పరిశోధించ ప్రయత్నం చేసిన తన జీవితం అంతా దీనిలో పనంగా పెట్టిన తాను చివరి ప్రాణం విడిచే చివరి గడియకు తాను నేర్చుకున్న దానికంటే ఎన్నో రెట్లు అధికంగా నేర్చుకోని విషయాలు ఉంటాయి. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే నేను మీకు ఒక అవగాహన కలగటానికి నేను వీటన్నిటిని చెప్తా ఉన్నా. అదేమిటంటే కరెంటు విద్యుత్ శక్తిని కనుక్కుంది ఎవరు? విద్యుత్ శక్తిని కనుక్కుంది థామస్. చెప్పండి. రైట్, ఓకే. నాకు పేరు తిరగట్లేదు, అందుకే నేను చెప్పట్లా. ఓకే, అయితే ఆయన బల్బును కనుక్కుంది, లైటింగ్ కనుక్కుంది తన మైండ్ సెట్ ప్రకారం. అది వెలుగునీయటానికి, అప్పుడున్న పరిస్థితులకి
తగినట్లుగా ప్రపంచానికి ఏదో ఒక దాన్ని అందించాలని ఆయన అనుకున్నాడు. కానీ ఈనాడు ఏంటంటే ప్రపంచమే ఆ ఆ ఆ విద్యుత్ శక్తి పైన ఆధారపడింది. కిచెను విద్యుత్ శక్తి పైన ఆధారపడి ఉంది. హల్లెలూయా. ఓకే 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 మొదలెడుతున్నా. ఓకే, కిచెన్ విద్యుత్ శక్తి మీద ఆధారపడి ఉంది. బిల్డింగ్ విద్యుత్ శక్తి మీద ఆధారపడి ఉంది. విద్యుత్ శక్తి లేకపోతే ఆ బిల్డింగ్ లో ఎవరు ఉంటారు? వెహికల్స్ విద్యుత్ శక్తి మీద ఆధారపడి ఉన్నాయి. ఈవెన్ ఆ చంద్రమండలానికి రాకెట్ ఏదైనా సరే విద్యుత్ శక్తి మీద ఆధారపడి ఉంది. ఈ రోజు మనం ఈ విధంగా చూసేది కానీ, ఇంటర్నెట్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఇదంతా కూడా విద్యుత్ శక్తి పైన ఆధారపడి ఉంది. అసలు ఆ విద్యుత్ శక్తిని కనుగొన్న వ్యక్తి ఇవన్నీ గెస్ చేయగలిగాడా? ఇవన్నీ చూడగలిగాడా? ఇవన్నీ అసలు ఊహించాడా అంటే క్వశ్చన్ మార్క్ అన్నమాట. క్వశ్చన్ మార్క్ అన్నమాట. అందుకనే మనం ఏమిటంటే కొన్ని విషయాలను తెలుసుకునేటప్పుడు మనం ఆ అదే చెప్పట్లా, ఇది దైవికమైనటువంటి విషయాలను మనం గ్రహించేటప్పుడు ఇది నా అభిప్రాయము అని చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా గ్రూప్ లో ఏదైనా ఒక ప్రశ్న మనం ఉంచాం, విశ్వాసులను మీరు మాట్లాడండి అన్నాం, మాట్లాడంటే మీరు మాట్లాడండి, మాట్లాడచ్చు. దాన్ని ఎవరు ఏమి తప్పు పట్టకూడదు, తప్పు పట్టడానికి వీల్లేదు. ఈవెన్ నేనైనా సరే వారి అభిప్రాయాన్ని మనం గౌరవించాలి, తెలుసుకోవాలి. మనం కూడా చాలా తెలుసుకుంటాం. వారు ఇది చేయటాన్ని బట్టి, వారు ప్రశ్నించడాన్ని బట్టి, అడగటాన్ని బట్టి, వారి అభిప్రాయాలు తెలియచేయటాన్ని బట్టి. కాబట్టి మనం ఇక్కడ నేనేదో ఒక అన్ని తెలిసినోడిని అని అనుకుంటే పొరపాటు. నేను పబ్లిక్ గా చెప్తున్నా, నాకేమీ తెలియదు. వీఆర్ లెర్నింగ్. అర్థం కదా, నేర్చుకుంటున్నాం. ఒక కాలంలో చాలా మట్టంగా, అజ్ఞానంగా, అవగాహన లేకుండా ఉండిన పరిస్థితి దేవుని దయ వలన ఏదో కొద్దిగా దేవుడు మంచివాడనే ఆ ఒక్క మెట్టు ఎక్కా. అర్థం కదా, ఎక్కి నేర్చుకోవటం మొదలు పెట్టాను కొంచెం కొంచెం క్రమేపీ. కాబట్టి ఒక విశాలమైన మనసుతో దేవుడు మనకి లాంగ్ లైఫ్ ఉంది. ఆ లాంగ్ లైఫ్ లో చాలా విషయాలు నేర్పిస్తాడు. నేను నా చివరి రోజు కూడా ఆలోచన చేసుకుంటే ఇంకా నాకేమి తెలుసుకోవాల్సినవి లేవు, అన్ని తెలుసుకున్నాను అనే ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ఏం కాదంటే లేవనెత్తబడదు. ఖచ్చితంగా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. అందుకని ఈ విషయాల్లో కొద్దిగా ఓపెన్ మైండ్ తో, ప్రశాంతంగా, సావధానంగా, సానుకూలంగా అందరూ మాట్లాడండి. అందరూ తెలుసుకోవటానికి ప్రయత్నము చేయండి. ఓకేనా? రైట్, మంచిది. ఈ సమయంలో మనం ప్రశ్నలోకి వెళ్దాం. ప్రశ్న ఏంటి? నిన్నటి దినాన చెప్పాను, ఆదికాండం 3 అధ్యాయాలలో పాపము అనే పదం ఏమైనా కనబడిందా? బాగా తరులి బాగా చాలా జాగ్రత్త చెక్ చేశారా? ఓకే, సరే. ఎందుకు కనబడలేదు? పాపము అనేటువంటి దాన్ని, పాపము అనగానే ఆ వేదాంతంలో, ఆ ప్రసంగంలో గో టు ద ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ అని మనోళ్ళు చెప్తా ఉంటారు. అసలు పాపం అంటే ఏంటి?
మనం ఏమనుకుంటున్నాం? పాన్ పరాగు పాపం, టీ పాపం, జ్వరం తగ్గటానికి వేసుకునే గోలీ పాపం, ఆ వైన్ పాపం. ఆ ఓకే 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 అది కూడా ఒక ప్రధానమైన కారణం. ఆ ఓకే, ఇంకా ఓకే ఓకే ఆ ప్రవేశించను. ఆ ఆ ఆ ఓకే ఓకే. ఇప్పుడు ఆ రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన దాని ప్రకారం ఒక మనుషుని ద్వారా ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణమును ఆ లోకములో ఎలాగూ ప్రవేశించను. ఇది ఏది పాపం? నేను అడిగేది పాపం అంటే అసలు ఏంటి? ప్రవేశించింది పాపం ఉందని ఒప్పుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు పాపం అంటే ఏది పాపం? ఓకే, వెరీ గుడ్. ఇంకా ఆజ్ఞాతి విశ్వాసం మూలంగా కానిది పాపం. ఓకే, ఆ దేవుణ్ణి అడగకపోవటమే పాపం. ఓకే ఓకే, ఇంకా ఇవన్నీ ఇప్పుడు ఒక 10-15 పాయింట్లు మనం ఇట్లా చెప్పేస్తాం. ఆ ఆ, మనం సహజంగా మనం మాట్లాడుకుంటాం 10-15 పాయింట్స్. ఇంత మట్టుకేనా పాపం అని అంటే ఆ అసలు మనకి పాపం అంటే ఏంటో ఫస్ట్ తెలియాల్సిన అవసరత ఉంది. మేలైనది చేయనెరిగి చేయకపోవటమే పాపం. ఓకే, పాపం. ఇంకా ఇంకా చెప్పండి, పర్లేదు, డిస్కషన్ చేద్దాం, పర్లేదు. ఇంకా పాపం అంటే ఏంటి? పాపం అంటే ఉం? ఆ, పాపం అంటే ఏంటి చెప్పాలి. ఇంకా ఇంతనా? ఇండియాలో పాపమును గురించి ప్రసంగాలు అంతా ఇంకెక్కడా ఉండవు. అంత ఎక్కువగా ఇండియాలో పాపమును గురించి ప్రసంగాలు ఉంటాయి. ఎక్కువగా దేవుడి కంటే పాపమును గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇండియాలో దేవుని కంటే పాపమును గురించి అధికంగా ప్రసంగం చేసే దేశం ఏదైనా ఉందంటే ఇండియాలో ఉండిన క్రైస్తవ లోకం. ఇప్పుడు మరి ఈ ఈ 3వ అధ్యాయంలో ఆదామవులు చేసినటువంటి పనిని, తినొద్దన్న పండును తిన్నదాన్ని పాపమని ఏమైనా దేవుడు డిక్లేర్ చేశాడా? ఆ, ఓకే మ్మ్. దే- దేవుడు వారిని శపించాడా? దేవుడు ఆహా, ఇప్పుడు నేనేమంటానంటే దేవుడు ఇంత చిన్న తప్పిదం వాస్తవానికి దేవుడైతే దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో
మీరు పాపం చేశారని దేవుడు ఇక్కడ 3వ అధ్యాయంలో ఏం చెప్పలా. మీరు పాపం చేశారని దేవుడు చెప్పలా. రైట్, పాయింట్కి వచ్చారా. ఆ, మరి ఇప్పుడు దేవుడు దాన్ని పాపంగా చూస్తున్నాడా? అసలు ఏంటి, అసలు అసలు పాపం అంటే ఏంటి? కన్ఫ్యూజన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. దేవుడు ఆదామవ్వలని శపించినట్టుగా నేను చదవలేదు అనుకుంటున్నా బైబిల్లో. నా 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 అభిప్రాయం అది. వారిని బట్టి నేలను శపించినట్టుంది. కానీ అది కూడా నేను డిస్కషన్ లోకి తీసుకొస్తాను. నేను మాట్లాడబోతున్నా 2, 3, 4 అధ్యాయాలతో స్టడీ మొదలెట్టబోతున్నాను. మార్నింగ్ టైం ఒక 10 మినిట్స్ మాక్సిమం. వీటన్నిటి గురించి ముందు మనకు ఒక ఓవరాల్ మన ఊహ, బిఫోర్ మనకు ఒక ఊహ ఉంది. ఏది ఇలా ఉంటుండిద్ది, ఇలా ఉండుండిద్ది, ఇలా ఉండుండిద్ది, దేవుడు ఇలా రియాక్ట్ అయి ఉంటాడు. అసలు మనం దేవుని పాయింట్ ఆఫ్ వ్యూనే మనం తీసుకోవాలి పరిగణలోకి. దేవుడు తినొద్దన్న పండు తిన్నందుకే వాళ్ళని బయటికి పంపించాడా? తినొద్దన్న పండు తినకుండా తినగానే దేవుడు కోపం వచ్చిందా? కొద్దిగా మనం కొద్దిగా అంటే సాధారణంగా మనం ఏంటంటే దాన్ని ఆలోచన చేయాలి, ఒక సానుకూలమైన మైండ్తో ఆలోచన చేయాలి. పండు తినటం అంత పెద్ద నేరమా అంటే మనం ఏంటంటే మనం ముందుగానే ఫిక్స్ అయిపోయినాం కొన్నిటికి. ఇలా ఉండుంటుంది, ఇలా ఉండుంటుంది, ఇది అయి ఉంటుంది. అసలు వాళ్ళు ఏంటి, ఆదాం కనపడితే నేను అడుగుదాం అనుకుంటున్నానండి. పరలోకం పోయిన తర్వాత, ఆదామా నీ మూలాన ఎన్ని కుటుంబాలు పాడైపోయినాయి, ఎన్ని కుటుంబాలు నీ మూలంగా శపించబడ్డాయి, కాబట్టి అసలు అడిగి కడిగేద్దామని అలాంటి ఒకలాంటి మైండ్ సెట్ తో మనం ఇచ్చేస్తా ఉంటాం. కానీ మనం ఎమోషనల్ గా ఫీల్ అయినంత దేవుడు ఫీల్ అవుతున్నట్టుగా ఏమి కనపడుతున్నా. అందుకే మీరు 7, 8 వచనాలు చదివితే అసలు మీరు మీకెవరు చెప్పారు అని దేవుడు అడుగుతాడు. ఏమడుగుతాడు? మీరు దిగంబరులని మీకు తెలియజేసిన వాడు ఎవడు అంటాడు. అంటే ఇప్పుడు కొత్తగా ఒక సబ్జెక్ట్ మీకు బోధించినవాడు ఎవడు? మీరు ఎందుకు పోయి దాక్కుంటున్నారు? నేను మిమ్మల్ని పుట్టించిందే దిగంబరులకు పుట్టించా, మీరు దిగంబరులుగానే ఉన్నారు. అయితే మీరు దిగంబరులని మీకు చెప్పినవాడు ఎవరు అని దేవుడు వచ్చి ఒక సానుకూలంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అందుకోసం ఇంతకు ముందు నేను చదివించాను, జ్ఞాపకం చేశాను, దేవుడు ఎప్పుడు వచ్చాడు అని. దేవుడు ఎప్పుడు వచ్చాడంటే తప్పు జరగగానే దిగిపోలా, ఆరిపోతుంది, పారిపోతుంది, వేళ్ళలో వెళ్ళిపోయి సరి చేసేసేయాలి, అన్ని సెట్ చేసేసేయాలి అని దేవుడు పరిగెత్తుకుని రాలా. దేవుడు క్యాజువల్ గా రోజు ఎట్టొస్తాడు అట్టాగే వచ్చాడు. దేవుడు మనం తీసుకున్నంత సీరియస్ కూడా దేవుడు తీసుకోవాలి. కాకపోతే వాళ్ళని ఏదో తోటలోంచి పంపటానికి సమ్ రీజన్ ఉంది. వాళ్ళని పంపటానికి రీజన్ ఏంటంటే దేవుడు కోపం వచ్చి పంపలా. దేవుడు ముందుగానే చెప్పాడు, ఈ పండు తినొద్దు, ఇది మీ చాయిస్ కాదు, జీవవృక్ష ఫలం తినండి అని. ఈ పండు తిన్నారు కనుక మీరు జీవవృక్ష ఫలం తినటానికి ఏంటంటే జీవవృక్ష ఫలం తిని మీరు నిత్య కాలం జీవించటానికి, ఏదోని తోటలో ఉండటానికి వీలు పడదన్న ఉద్దేశంతో దానికి రీజన్స్ ఉన్నాయి అని నేను కొన్ని తెలుసుకున్నాను. అందుకోసం చెప్తున్నా. ఇది నా సొంత అభిప్రాయం, ఇది నా థియాలజీ కాదు. ఇదే ఇలాగే ఉంటది, రాసుకోండి, మీరు డైరీ రాసుకోండి అని నేను అంటలేదు. అన్న ఉద్దేశంతో దేవుడు ఒక పర్పస్ మేరకు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఏదో అన్న తోటలో నుంచి బయటికి పంపాడని నా అభిప్రాయం. అంతేగాని వీళ్ళు పాపం చేశారు అందుకే దేవుడు కోపం వచ్చింది అందుకే పంపించాడు
అసలు ఓవరాల్ గా పాపం బైబిల్లో నుంచి పాపం గురించి చెప్పమంటే చాలా విషయాలు ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు. అయితే ఆ 4వ అధ్యాయంలో మీకు చిన్న ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఇక్కడే 4వ అధ్యాయంలోనే పాపమును గురించి ఒక చిన్న హింట్ ఉంటుంది. పాపమును గురించి 4వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియ చేయని ఎడల వాకిటినే పాపము పొంచి ఉండును. మీరు కూడా చాలా చెప్పారు, నేను కూడా ఒక పాయింట్ చెప్తున్నాను. కానీ అలా అని ఇదే కరెక్ట్ అంటలే నేను చెప్తున్నా. మనందరం చెప్పినవి కరెక్టే, మనందరం చెప్పినవి వాక్యంలో ఉన్నాయి. అసలు ఓవరాల్ గా పాపము అంటే ఏమిటి? నాకు అది కావాలి ఫస్ట్ విషయం. ఆలోచన చేయండి. నా అభిప్రాయం ఏంటంటే, నేను బైబిల్ కాలేజీలో టీచ్ చేసేటప్పుడు నేను స్టూడెంట్స్ ని అడుగుతా. ఫస్ట్ ప్రశ్నలు లేవనెత్తిస్తాం, ప్రశ్నలు అడుగుతాం. ప్రశ్నలు అడగండి 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 అడగండి. ఎప్పుడు దాకా అడిగిస్తాం అంటే అసలు ప్రశ్నలే లేవండి అన్నదాకా మేము వాళ్ళని ఏం చేస్తామంటే ఇంకా 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 చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అని. ఇంకా లేవు, అట్టడుకు వచ్చేసామండి, ఇంకా నో మోర్ క్వశ్చన్స్ అని చెప్పేసి అన్నప్పుడు మాకు తెలిసిందేదో వాళ్ళకి చెప్పి, ఓకే వెరీ గుడ్, ఇది వినండి, ఇదే సత్యం, రాసుకునండి అని వాళ్ళు పంపించేవాళ్ళు ఎవరు బైబిల్ కాలేజీలో. కానీ అది ఎప్పుడు నేను అలాగా చెప్పిన కాలం అంటే నాకు దేవుడి గురించి సరిగ్గా తెలియదు. దేవుని కేర్ ఆఫ్ అడ్రస్, దేవుని మంచితనం, దేవుని యొక్క దేవుడు ఇలాగే చూస్తాడా అని ప్రశ్నించుకోవటం నా జీవితం ఎప్పుడైతే మొదలైందో, దేవుడు ఇలాగే వింటాడా, దేవుడు ఇలాగే అర్థం చేసుకుంటాడా, దేవుడు ఇలాగే రెస్పాండ్ అవుతాడా అన్నది నాకు తెలిసినప్పుడు నుండి నేను పూర్తిగా టోటల్ గా నేనేంటంటే నా మైండ్ చేంజ్ అయిపోయింది. ఇక లాభం లేదు, మనం వీళ్ళంతవరకు నేర్చుకుందాము, నో డిబేట్స్, నో ఆర్గ్యుమెంట్స్, ఏదో మనకి తెలిసింది ఏదో చెప్పి ఇదే రా నిత్యం, ఇదే సత్యం, మీరు నమ్ముకోండి, లేకపోతే నమ్ముకోకపోతే మీరు అన్యులైపోతారు అన్న భావనలో ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను అనుభవంతో చెప్పేది ఏంటంటే, నేను చెప్పింది కరెక్ట్ కాదు, ఇంకొకళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, మనం దీన్ని సమగ్రంగా ఒక ఓవరాల్ గా చూసినప్పుడు మనకు పాపమును గురించి ఒక ఐడియా వస్తుంది. టైం అయిపోతుంది కాబట్టి ఇదే పాపమును గుర్చినటువంటి ఆన్సర్ అంటే నా అభిప్రాయం మరింత వివరంగా ఎక్స్ప్లెనేషన్ గా రేపు మాట్లాడతా. గాడ్ బ్లెస్ యూ. మంచిది, దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పుకుందాం. మీరు కూడా ఆలోచన చేయండి, అందుకోసమే మీకు ఒక రోజు టైం ఇస్తున్నాను. మీరు కూడా ఆలోచన చేయండి. ఎవరు ఇంకా మాట్లాడతారా పాపమును గురించి? ఏమైనా సమాచారాన్ని సేకరించారా? ఇప్పుడు క్రైస్తవులు పాపమును గురించి ఒకలాంటి డెఫినేషన్ ఇస్తారు. అదే మన భారతదేశంలో ఐందవులు పాపమును గురించి ఒకలాగా డెఫినేషన్ ఇస్తారు. మనకి పాపంగా అనిపించేది వాళ్ళకి పాపంగా అనిపించదు. వాళ్ళకి పాపమైనది మనకి పాపం కాదు. ఇప్పుడు బౌద్ధ మతస్థులు ఉన్నారు, వాళ్ళు పాపం అనేటువంటి దానిలో కొన్ని క్రైస్తవులతో ఏకీభవించవచ్చు, కానీ కొన్నిటితో ఏకీభవించకపోవచ్చు. ఎలాగూ ఇప్పుడు ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్ అంతా ఏంటి? మనం కొద్దిగా ఆలోచన చేయాలి, పాపమును గురించి తెలుసుకోవాలి. కానీ ఏదో పాపం పెద్ద సబ్జెక్టుగా మనం తీసుకోకూడదు, దాన్ని పెద్ద ఇచ్చేయకూడదు. పాపమునకు దేవుడు నివారణ చేశాడని బైబిల్ చెప్తుంది. పాపము ముగిసిన అధ్యాయం, మన ప్రత్యేక ప్రతిపత్తి అనేది ముగిసిన అధ్యాయం అని బీజేపీ ఎలా అంటుందో, అలాగే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఎలా అంటుందో, అలాగూ యేసయ్య సిలువలో దాన్ని ముగించాడు. కానీ దాన్ని మాత్రం క్రైస్తవులు చాలా మంది అట్లా పట్టుకొని ఏలాడుతానే ఉన్నారు. కాబట్టి అలా అని పాపము యొక్క వాసనో పాపము యొక్క ఇదో మన జీవితంలో లేదంటానికి నేను అంటలేదు.
దాని గురించిన అవగాహన లేదు సహజంగా. ఆ అవగాహనే నేను వీలైనంత వరకు రేపు కొంత మేరకు నాకు తెలిసిన, నేను నేర్చుకున్న కొన్ని విషయాలు, నా సొంత అభిప్రాయాలను నేను నేర్చుకున్నదాన్నో, నేను అర్థం చేసుకున్నదాన్నో రేపు ప్రసంగంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మంచిది. ఉన్న 10 మినిట్స్ వర్తమానం చెప్తాను. మనం ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. సక్సెస్ఫుల్ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ ఫ్యామిలీ అనేటువంటిది చాలా అందమైనది. ఈ ఫ్యామిలీ బ్యూటిఫుల్ విషయం, సాధారణమైన విషయం కాదు, చాలా అద్భుతమైన విషయం, చాలా గొప్ప విషయం. ఆదికాండం మీరు 2వ అధ్యాయం 24వ వచనంలో నుండి మనం జస్ట్ చూస్తున్నాం. మెల్లమెల్లగా వాటిలో ఉన్న పాయింట్లు మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమయుందురు. అంటే ఏంటంటే వాళ్ళ ఫోకస్ వాళ్ళ అమ్మా నాన్నల పైన వదిలిపెట్టి వాళ్ళ ఫోకస్ ఎవరిపైనకి తీసుకురావాలంటే వారు ఒక్కరి పైన ఒకరికి ఏంటంటే ఫోకస్ ఉండాలి. ఒకరి పైన ఒకరు ఏం చేయాలంటే దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ఒక్కరినొకరు అర్థం చేసుకోవటం, గ్రహించటం అనేటువంటిది చాలా అవసరం. వాస్తవానికి మన భారతదేశంలో అలాంటి స్వేచ్ఛకు, అలాంటి భార్యాభర్తలు ఒకరిపైన ఒకళ్ళు ఫోకస్ పెట్టడానికి దురదృష్టవశాత్తు అవకాశం ఉండదు. నేను మొన్నటి దినాన్ని చెప్పాను, భర్త పడే కష్టం అంత ఎంత కాదు. ఎందుకనంటే ఇటుపక్క తల్లి, ఇటుపక్క తండ్రి, వీళ్ళిద్దరి మధ్యలో మానసికంగా, ఆర్థికంగా తిట్లతో ఏంటంటే బహుగా బాధింపబడతాడు. అందరు కుటుంబస్తులే కాబట్టి బహుశా ఇది అర్థమైద్ది. సహజంగా ఎవరైనా తల్లిదండ్రులైన వారు పిల్లలకు పెళ్లిళ్ళు చేసి ఉంటే కనుక నేను మీకు ఇచ్చే చిన్న నా సొంత అభిప్రాయం అదేంటంటే, అయ్యా మీరు, మీ పిల్లలు, మీ భార్య చక్కగా సంతోషంగా మీకు నచ్చినట్టుగా ఉండండి నాయన అని చెప్పి వాళ్ళ మనసారా ఆశీర్వదించడానికి ప్రయత్నం చేయండి. అసలు సమస్యలే రావు. మీ మీద ప్రేమ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఇంతకు ముందు కంటే కొద్దిగా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించటం మొదలు పెడతారు. అంతేగాని పెళ్ళైన తర్వాత మారిపోయాడు, పెళ్ళైన తర్వాత అమ్మాయి వచ్చిన తర్వాత అంతా మార్చేసింది, ఇట్లాంటి డైలాగులు వేశారంటే అది మీకే నష్టమైనటువంటి కుటుంబాలలో. కొంతమందికి ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ తల్లిదండ్రులైన వాళ్ళకి ఇది ఒక పెద్ద జబ్బు అనమాట. పెళ్లి చేసి పంపటం ఇష్టం ఉండదు. ఇంకొకళ్ళ చేతిలో ఇంకొకళ్ళకి వాళ్ళ నుంచి సపరేట్ చేయటం ఇష్టం ఉండదు అనమాట. మీరు చూసే ఉంటారేమో లోకంలో. ఎందుకంటే నా పిల్లలు నాతోనే ఉండాలి, నా పిల్లలు నా దగ్గరే ఉండాలి, నా పిల్లలు నా కళ్ళ ముందే ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి మనస్ఫూర్తిగా పెళ్లి చేయాలని ఉండదు పిల్లలకి. కాకపోతే సమాజంలో ప్రజలు వేరే విధంగా అనుకుంటారు, పిల్లలకు పెళ్లిళ్ళు కాలేదు, పెళ్లిళ్ళు చేయలేదు అన్న ఉద్దేశంతో అనుకుంటారని, ఇష్టం లేకపోయినా కష్టమైన పైకి మేనేజ్ చేస్తూ ఏం చేస్తారంటే వీళ్ళ మాటలకి లోబడి ఏం చేస్తారంటే పిల్లలకి పెళ్లి చేయకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటా ఉంటారు. వాళ్ళు బలైంది కాకుండా పిల్లల్ని కూడా ఏం చేస్తూ ఉంటారంటే బలి చేస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద సమస్యతో కూడినటువంటి విషయం. ఆ తర్వాత ఇలాగా చాలా భయంకరమైన పరిస్థితులు లోకంలో మనం చూస్తా ఉన్నాం. ఇది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే రీజన్ ఏంటంటే, అసలు పెళ్లి కాన్సెప్ట్ ఏంటంటే, పెళ్లి కాన్సెప్ట్ దేవుడు ఎందుకు తెచ్చాడంటే, ఒకరికి ఒకరుగా వారిద్దరూ కలిసి వారి మీద వారికి ఫోకస్ ఉండాలని, వారి మీద మనసు, దృష్టి, ధ్యానం
అవగాహన, అర్థం చేసుకోవటం అది ఎప్పుడు ఉండవలసిన విషయం. భార్యాభర్తలు ఎప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నా వేరే వాళ్ళ ఇంటిలో కూర్చున్నట్టుగానే ఫీల్ అవుతారు, కానీ తమ ఇంట్లో ఉంటున్నట్టు ఫీల్ అవుతారు. నేను చెప్తున్నా, భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఈ బిజీ ప్రపంచంలో ఒక టీవీ చూసినట్టుగాను, లేకపోతే ఎదురింటోళ్ళని చూసినట్టుగాను, లేకపోతే పిల్లలను చూసినట్టుగాను, డబ్బును చూసినట్టుగాను భార్యను భర్త చూడకూడదు, భర్తను భార్య చూడకూడదు. వాళ్ళ 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 దృష్టి, వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ యొక్క మనసు ఫోకస్డ్గా వాళ్ళని చూడగలగాలి. నిన్నటిదాకా నేను చెప్పాను, అబ్బాయి తల్లి గురించి చెప్పాను. ఈరోజు అమ్మాయి తల్లి గురించి చెప్దాం అనుకుంటున్నా. అదేమిటంటే ఫోకస్, వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఫోకస్ పెట్టుకోకపోవటానికి, దృష్టి నిలపకపోవటానికి, మనసు నిలపకపోవటానికి ప్రధానంగా కారణం ఏంటంటే తల్లిదండ్రులు. ఎటైనా వీళ్ళిద్దరే కారణం. వీళ్ళిద్దరిని సంతోషంగా, సమాధానంగా, హ్యాపీగా ఉండండిరా అని వీళ్ళు వదిలేరు. ప్రత్యేకంగా మన ఇండియాలో అదొక మహా గొప్ప వరం. అర్థం కదా, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి పెళ్ళైన తర్వాత కూడా ఇంకా బర్డన్స్ పెరుగుతాయి, సమస్యలు ఎక్కువ అవుతాయి, బాధలు ఎక్కువ అవుతాయి, ఆలోచనలు ఎక్కువ అవుతాయి. ఇంట్లో సంపాదిస్తున్నాయి కదా, ఏ డబ్బులు అత్యా ఇత్తా అని చెప్పేసి సతాయిస్తానే ఉంటారు అనమాట. ఇది ఒక పోరాటం లాగా ఉంటది అనమాట. నాకు ఇంత అవ్వదు కదా, ఈ ఉమ్మడి ఫ్యామిలీలో ఇంత అవుతుంది కదా అని రకరకాలుగా పోయి రకరకాలుగా ఇది అవుతారు. సరే, ఒక అమ్మాయి పెళ్ళయింది. ఉదాహరణకి పెళ్ళైన కాడ నుంచి తల్లి మైండ్ ఎలా ఉంటుంది, తల్లి మైండ్ ఎలా ఉంటుంది, ఫోకస్ పిల్లల పైన పెట్టకుండా ఒకసారి ఆలోచన చేయండి. పదుగులు నేనే చెప్పటం ఎందుకు, మీరు కొద్ది మీ మనసుని, మీ దృష్టిని సారింపజేస్తామంటారే, దాన్ని కొద్దిగా సారింపజేయండి. పెళ్ళైన కాడ నుంచి తల్లికి ఒకటే ఫీలింగ్ అనమాట, అమ్మో నా కూతురు నేను చాలా జాగ్రత్తగా పెంచాను, కాఫీ కూడా కల్పించేదాన్ని అని, సుకుమారంగా పెంచాను, ఏం పని నేర్పలేకపోయాను, పని నేర్చుకోలేదు కూడా, చేతులు కందిపోతాయి, అంట్లు కూడా తోమలేదు, వేరే ఇంటికి పంపించాను, ఆ ఇంట్లో ఎట్టంటి వాళ్ళు. ఇక తల్లికి ఇలాంటి ప్రశ్నలన్నీ, 1,00,000 ప్రశ్నలు మైండ్ లో బయలుదేరిన కాడ నుంచి, అమ్మాయి ఇంట్లో నుంచి కదిలిన కాడ నుంచి, కారు రథం కదిలిన కాడ నుంచి, ఇక మీరు పిల్లలు ఇంట్లో చూసుంటారో పెళ్లి రోజున విపరీతంగా ఏడుస్తారు, శోకాలు పెట్టి ఏడుతారు. అది పెళ్లిళ్ళు లాగా ఉండదన్నమాట. అందుకోసం చెప్పులు అరిగిందాకా పెళ్లి సంబంధాలు చూస్తారు. చూసి అంతా చేసి దానికోసం 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టి కట్నం ఇచ్చి వాళ్ళ కోసం ఈ ఏర్పాట్లన్నీ చేసి అన్ని బెస్ట్ సెలెక్ట్ చేసి ఆ రోజు ఒకలాంటి దుఃఖం, ఆ దుఃఖం వాళ్ళని ఏం చేస్తుంది తెలిసిన, వాళ్ళ పిల్ల పైనే వాళ్ళకి ఇదనమాట. పిల్ల ఎలా ఉందో, తిందో లేదో, లేచిందో లేదో, పని చేసిందో లేదో, ఇంటికాడ 11 గంటల పడుకునేది, వాళ్ళ ఇంటికాడ పడుకోనీరు. ఇక ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటది. ఆలోచన చేసి ఫోన్ చేస్తా అనమాట. ఫోన్ చేసి, అమ్మా ఎలా ఉన్నారు, ఏంటమ్మా, ఏం తిన్నారమ్మా, ఏం వండుకున్నారమ్మా, బాగా చూసుకుంటున్నాడమ్మా అని చెప్పేసి ఇక ఏం మెల్లగా కదిలిస్తా ఉంటది అనమాట. ఏం కదిలిగానే ఆ కూతురు మైండ్ ఏమైందంటే వీళ్ళ ఫ్యామిలీ పైకి, అంటే వీళ్ళ పుట్టినింటి పైకి వచ్చేస్తాయి, మైండ్ వచ్చేస్తాయి. అమ్మ ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నాడు అని చెప్పేసి పిల్ల అడిగింది. నాన్న సంగతి చెప్పిక అని చెప్పేసి ఇక తల్లి నాన్న గురించి ఒక స్టోరీ ఒక అరగంట నడిపిద్ది ఫోన్ లో. ఇక తర్వాత తమ్ముడు గురించి అడిగిద్ది, అత్త గురించి అడిగిద్ది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించినటువంటి ఇక డిస్కషన్ అనేటువంటిది ఏంటంటే ఎవరికి స్టార్ట్ అయ్యిద్దంటే అమ్మాయికి స్టార్ట్ అయ్యి ఇంకా మాట్లాడి, ఇక
వదిలేసి వచ్చేసినటువంటి ఆ కుప్పంతా మరలా తల్లి తీసుకొచ్చి వీళ్ళ సంసారంలో పోసింది అనమాట. ఈ అంటే అవన్నీ ఈ పిల్ల మైండ్ లోకి వచ్చి ఏం చేస్తాయి అంటే బాధించడం మొదలు పెడతాయి. వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయకుండా, వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకోనికుండా, వాళ్ళు కుటుంబములో వాళ్ళు దృష్టి పెట్టాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళ దృష్టిని మళ్లించే విధంగా ఏదో అక్కడి నుంచి ఏదైనా అమ్మా ఏ చిన్నదన్నా ఫోన్ చేయమ్మా, ఏదైనా కూర వండాలన్నా ఫోన్ చేయమ్మా, ఈ విధమైనటువంటి ఒకలాంటి ఇన్స్ట్రక్షన్స్ అక్కడి నుంచి వస్తాయి అనమాట. అక్కడి నుంచి తర్వాత ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఎవరితో? కూతురుతో. అప్పుల గురించి, పప్పుల గురించి, అర్థం కదా, వీటన్నిటి గురించి డిస్కషన్ చేస్తూ ఉంటే కుటుంబ యజమానుడు డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి ముఖం ఏలాడేసుకుని కూర్చుంటది, ముఖం జారేసుకొని. ఏంటి అట్టున్నావు, రోజులాగా లేవు ఏంటని చెప్పేసి భర్త ఏంటంటే అడగటం మొదలు పెడతాడు. అడగటం మొదలు పెట్టగానే ఏముంది, ఫోన్ వచ్చింది మా అమ్మోళ్ళ ఇంటికాడ నుంచి అని చెప్పేసి ఇక ఇక ఇద్దరు కూర్చొని, మంచోడైతే ఓకే, లేకపోతే కొద్దిగా చెడ్డోడు అనుకో, కొద్దిగా అంటే అంతగా దృష్టి పెట్టినాడు అనుకో, లైట్ తీసుకుంటాడు. లైట్ తీసుకోగలనే ఈ పిల్లకేంటి, నేను ఇంత విషయం చెప్పినా కూడా, ఇంత సీరియస్ విషయం చెప్పినా కూడా ఈయనేంటి ఇంత టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు, అసలు ఇంక మనసు ఉందా, ఈయనకి అది ఉందా ఇది ఉందా అని చెప్పేసి భార్య అడి తిరిగి పడుకుంటుంది, భర్త ఇడి తిరిగి పడుకుంటాడు. ఒకలాంటి ఒక గ్యాప్ మైండ్ లో వస్తుంది. ముందు మైండ్ లో వచ్చిన కాడ నుంచి ఇక వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఉన్నా, ఎంత భర్త ఎంత సంపాదిస్తున్నా, ఇక ఈ అమ్మాయి ఇంట్లో మంచం మీద పడుకొని భర్త గురించి ఆలోచించేది. భర్త ఇంకా చూడదు, లైట్ ఇంకా ఫ్యాన్ ఇంకా చూస్తూ ఉంటది. లైట్ లో ఫ్యాన్ లో అమ్మ కనపడతా ఉంటాడు, అయ్య కనపడతా ఉంటాడు, తమ్ముడు కనపడతా ఉంటాడు. అర్థం కాల, అమ్మ తీసుకొచ్చిన క్యాసెట్ అంతా కనపడతా ఉంటది. ఇది రిపీట్ అవుతా ఉంటది అనమాట. ఈ విధమైనటువంటి ఒకలాగా తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లల జీవితాలను వారు జాలీగా, హ్యాపీగా, సంతోషంగా వాళ్ళ పాటికి వాళ్ళు ఉండకుండా, నేను యాజ్ ఎ పాస్టర్ గా అనేక సమస్యలు వింటా ఉంటాను అనమాట. చాలా వింటా ఉంటాం. కూతురు పేరున తల్లి సీటీ పాట కట్టిందంట. సీటీ పాట వాళ్ళ ఊర్లో సీటీ పాట కట్టితే, సీటీ పాటకి అమ్మాయిని పర్మిషన్ అడిగిందంట. అమ్మాయి ఏదైనా అవసరానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి అడిగితే, సరే మమ్మీ చెయ్యి అని చెప్పేసి అనుకున్నాను. ఈ పిల్ల ఏమని అనుకుంది, మా అమ్మకు చాలా ప్రేమ నా మీద, మా అమ్మే నా కోసం ఏంటి కొంత డబ్బులు ఒకవేళ 2-3 నెలలు నేను కట్టలేకపోయినా మా అమ్మ అడ్డుపడిద్ది అని చెప్పేసి అనుకుందంట. అనుకుంటే అమ్మ వేరే ఇంటెన్షన్ తో చెప్పింది. వాళ్ళకి కావాలి కదా, వాళ్ళకి మనం ఇక్కడ గబక్కల్ని కావాల్సి వచ్చినప్పుడు ఈటానికి మనం ఇచ్చేద్దాము, మన దగ్గర కూడా కొద్దిగా భరోసా ఉంటది, వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉంటాయి, మనం కొద్దిగా ఇచ్చేయచ్చు అని. అంటే మనం ఏదో చేసి ఒక వస్తువు కొని ఇచ్చొచ్చు పిల్లలకి, లేకపోతే ఒక ఇచ్చేయచ్చు, అది చేయొచ్చు అని ఆమె ఆలోచన. ఈ విషయంలో ఈ భర్తకు తెలియకుండా చేస్తుంది. ఎవరు? కూతురు. భర్తకు తెలియకుండా అమ్మకను అమ్మకి ఆమెకి కూతురికి మధ్యలోనే ఇది ఉంది సీటీ పాట గురించి. 9వ నెలలో సీటీ పాట కట్టేటప్పుడు ఈ డబ్బులు మా అమ్మగారికి ఇవ్వండి అని ఇచ్చి పంపించిందంట. మర్చిపోయింది, స్టార్టింగ్ ఫస్ట్ మంత్ లో వ్యవహారం మర్చిపోయింది. భర్తకి ఇచ్చి పంపించేసరికి భర్తకి కోపం వచ్చింది. ఏంటి మీ అమ్మకి డబ్బులు ఇచ్చి పంపుతున్నావు, అయినా ఏంటి వాళ్ళకేం బతకలేరా, అది ఇదా అని చెప్పేసి, లేదులేండి వేరే తీసుకున్నాను, ఇంతకు ముందు తీసుకున్నాను, ఇవ్వాలి అని చెప్పేసి చెబుతుంది, కానీ సీటీ పాట గురించి చెప్పట్లా. సరే అత్తగారు ఇంటికి వెళ్ళి కాలు కడుక్కొని అమ్మాయి ఇచ్చిందమ్మా అని చెప్పేసి ఇచ్చాడు ఈ పిల్లోడు ఏంటంటే అన్ని నాకు తెలియాలి అని ఒకలాంటి ఈగో ప్రాబ్లంతో ఉన్నవాడు. ఇక చూసుకో, ఆడికి వెళ్ళిన తర్వాత
మీ ఆయనకి తెలియకుండా చేయమ్మా అని చెప్పిన ఈమె వయసు పెద్దదైనందున కూర్చోబెట్టించి, అయ్యా సీటీ పాట ఇచ్చేస్తున్నానయ్యా మీ పేరున, మీ అమ్మాయి పేరున, ఇది పరిస్థితి అది పరిస్థితి అది ఇది అని చెప్పేసేసి ఒకలాగా మొత్తం స్టోరీ అంతా చెప్పేసరికి నాకు చెప్పకుండా, దాచినందుకు కాదు, సీటీ పాట కట్టినందుకు కాదు, నాకు చెప్పకుండా ఇంత చేస్తుందా నా భార్య. వాడు పాజిటివ్ గా తీసుకోవాలి, నెగిటివ్ గా తీసుకున్నాడు దాన్ని. నెగిటివ్ గా తీసుకొని ఆ కుర్రోడు ఆ చాలా పెద్ద సమస్య అయింది. ఇలాగ చాలా ఫ్యామిలీస్ అమ్మాయి పొద్దుగూకులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటది. ఎందుకు కూర్చుంటదంటే అమ్మ అంటే ఇష్టం. అక్కడి నుంచి అమ్మ పిలుస్తా ఉంటది, రామ్మా ఒకసారి రామ్మా, చేపలు వచ్చినాయి రామ్మా, చెరువులో చేపలు పడుతున్నారు రామ్మా, మన చెరువులో చేపలు ఏరియా అంతా ఫేమస్ అమ్మా, అసలు అవి పాటి నేల చేపలమ్మా, అది ఇదని చెప్పేసి ఏదో ఒకటి, పంట వచ్చింది రామ్మా, పంట వచ్చింది రామ్మ. పంట వస్తే ఏముంది, బెల్లం అన్నం తింటారు, అంతకుమించి వేరే ఏం లేదు. కానీ పిల్లని చూడాలి, పిల్లతో ఉండాలి, ఒకలాంటి ఇదనమాట. వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళకి అంటే నేను వెళ్ళొద్దు రావద్దు అని చెప్పేసేసి అంటలేదు, వాళ్ళని మనం పట్టించుకోవాలి, వాళ్ళపైన దృష్టి పెట్టాలి. కానీ ఏంటంటే వాళ్ళ పైన వాళ్ళ కుటుంబము, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ అవసరతలు, వాళ్ళ లైఫ్ పైన వాళ్ళు దృష్టి నిలపకుండా ఎక్కువగా తల్లిదండ్రుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఇటు అబ్బాయి మీద గాని ఇటు అమ్మాయి మీద గాని ఎక్కువగా ఉండటం వలన కొంతమంది అమ్మాయిలు పెళ్ళైన తర్వాత కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా తల్లితో ఒక గంటలు మాట్లాడతారు రోజుకి. భర్తతో ఒక గంట కూడా మాట్లాడరు. అన్నం తిన్నావంటాయా అని కూడా ఫోన్ చేయరు అనమాట. ఫోన్ చేయరు కానీ తల్లితో మాత్రం మాట్లాడుతూనే ఉంటారు. ఈ విధమైనటువంటి ఒకలాంటి టైం వెళ్ళిపోతా ఉంది. సరే, స్తోత్రం. నేను రేపు కంటిన్యూ చేస్తాను దీన్ని. అయితే రేపు నేను దీని గురించి కూడా కొద్దిసేపు చెప్తాను. అబ్బాయి జీవితాన్ని భార్య పైన ఫోకస్ పెట్టనీయకుండా అబ్బాయితో ఉండటం, అబ్బాయికి అన్నం తినిపించటం, అబ్బాయి రూమ్ లో ఉండటం, మీరు ఇక్కడే ఉండండి, మీరు సపరేట్ గా ఉండొద్దు, ఎందుకయ్యా అని చెప్పేసేసి అని ఈ విధంగా ఎందుకంటే పిల్లోడిని వెళ్ళనీయకుండా ఉండటం, ఒకవేళ అమ్మాయి ఏదైనా అబ్బాయిని మార్చేసిద్దేమో, బాప్తీసం ఇచ్చేసిద్దేమో, లేకపోతే ఏదైనా చేంజ్ చేసేసిద్దేమో, లేకపోతే ఏదైనా ఆస్తి రాయించుకునిద్దేమో, ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు, క్రూయల్ గా ఆలోచన చేస్తూ ఉంటారు. అటు సైడ్ అబ్బాయి సైడ్. అమ్మాయి సైడ్ అయితే అమ్మకి అమ్మాయి పైన ప్రేమ మక్కువ, ఇష్టమైన బిడ్డ, కాబట్టి ఆ విధంగా బిడ్డ పైనే శ్రద్ధ ఎక్కువ చూపి, ప్రేమ ఎక్కువ చూపి, వాళ్ళ ముందు అసలు వాళ్ళిద్దరూ ఒకరిపైన ఒకరు ఫోకస్ చేయకుండా ఎడమొఖం పెడమొఖంగా ఉండేటట్టుగా తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు వాళ్ళ దృష్టి నిలుపుతా ఉంటారు. దయచేసి నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడాలి. ఏం బలపడాలి? బంధం బలపడాలి. చాలా మందికి పసుపు తాడు మెళ్ళ ఉంటది కానీ ఏంటంటే ప్రేమ బంధం వాళ్ళల్లో బలపడదు. ఎందుకు బలపడదంటే అబ్బాయి భార్య పైన ఫోకస్ పెట్టడు. పెళ్ళైన కాడ నుంచి బిజినెస్, ఫ్రెండ్స్, ఏంటి మా అమ్మ మా అయ్య అని అడిపోతా ఇక అదే ఆలోచనలో ఉంటాడనమాట. ఈ విధంగా ఉద్యోగము అని చెప్పేసేసి, అందుకే చెప్తున్నా, ఇవన్నీ కూడా కుటుంబం కంటే ఎక్కువ కాదు. గుర్తుపెట్టుకోండి, కుటుంబం కంటే ఎక్కువ కాదు. నేను యాజ్ ఏ పాస్టర్ గా కొన్ని ఓపెన్ గా అంటే నేను చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కలపలేదు. ఆటోమేటిక్ గా మీకు చాలా నాలెడ్జ్ ఉంది, చదువుకున్న వాళ్ళు కాబట్టి. భార్య భర్తలైనటువంటి వాళ్ళు వాళ్ళ ప్రేమ బంధం బలపడాలి. ఒక చిన్న సమస్య రాగానే పో నీ ఊరు పో అని చెప్పేసేసి అన్న సిగ్నల్స్ ఏమైనా వస్తున్నాయా? వస్తే గనక మీ ప్రేమ బంధం చాలా వీక్ గా ఉందని అర్థం కదా. మీ భార్య పైన మీరు చేసుకుంటున్నారా? చేసుకుంటే గనక మీ ప్రేమ బంధం చాలా వీక్ గా ఉందని అర్థం. అఫ్ కోర్స్ భర్త పైన కూడా
చేసుకునే వాళ్ళు ఉంటారు, కాదంటలా, చేసుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా ప్రేమ బంధంలో ఉండిన వీక్నెస్ అన్నమాట. ఎందుకు ప్రేమ బంధం బలపట్టలేదు తెలిసిన రీజన్ ఏంటి తెలుసా? వారికి ఒకరిపైన ఒకరికి ఏంటంటే దృష్టి నిలిపి ఫోకస్డ్ గా చూసేటువంటి పరిస్థితి లేకపోవటం. ఒకటి గుర్తుపెట్టుకోండి, వివాహం అంటే ఏంటో తెలిసిన, తల్లిని తండ్రిని విడచి తన భార్యను తన భర్త హత్తుకొని వారు ఏక శరీరమయ్యుందురు. మరేంటంటే ఒక్కటి, యునైటెడ్ గా వాళ్ళు ఉంటారు. ఒక శరీర పరంగానే కాదు, మైండ్ పరంగా, ఆత్మలో, బాడీ అండ్ సోల్ అండ్ స్పిరిట్ లో వాళ్ళు ఒక్కటిగా ఉండటమే, అంటే ఈ మూడు కలగలిసిన బంధమే అదే కుటుంబ బంధంలో స్థిరత్వానికి కారణం. Sorry. Hallelujah. Thank you, Jesus. Thank you, Holy Spirit. స్తోత్రం. ఓ హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం. కర్తావే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Hallelujah. Praise God. Hallelujah, hallelujah. Yes. ఓకే, స్టార్ట్ చేద్దాం. దయచేసి ప్రారంభించుకుందాం. ఇంకా నేను కొనసాగించున్నాను, ఎందుకంటే రేపు మాట్లాడతాను. వీ హ్యావ్ సఫిషియెంట్ టైం. ఈ జూమ్ ద్వారా డైలీ కార్యక్రమం, లాక్డౌనే కాదు, కరోనా పోయిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఈ పరిచర్య. కనుక మనం చాలా ఉంది, కనుక మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది, మనం దృష్టి పెట్టాల్సింది ఉంది. కనుక ఈ పరిచర్య కొనసాగుతుంది. కాబట్టి ఈ రోజే మనకి జీవితాల్లో ముగింపు రోజులు కాదు, కనుక మనం శ్రద్ధ పెడదాం, నేర్చుకుందాం, అర్థం చేసుకుందాం, గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది, ఎక్కడ సమస్య ఏర్పడుతుంది అన్నది మనం కొద్దిగా దృష్టి పెడితే గనక చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి, చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను చెప్తున్నా, మన కుటుంబ సమస్యలు దేవుని చేతిలో లేవు, పరిష్కారానికి మన చేతిలోనే ఉన్నాయి. అర్థం కదా? ఇవి మనం కల్పించుకున్నవే. మనం కల్పించుకున్న సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చు. కాబట్టి అర్థం చేసుకునండి. అందుకు కావలసిన జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే పరిష్కరించడు. దేవుడు నాణ్యమైన జీవితాన్ని జీవించటానికి కావలసిన ఫైనాన్స్, సంపాదించుకోగలిగిన బలాన్ని, జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? అలాగే మన కుటుంబ జీవితము మనరమ్యంగా, ప్రశాంతంగా, సంతోషంగా, హ్యాపీగా మారటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. దాంతో మనం జీవితాన్ని హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా మంది పుట్టినరోజు జరుపుకోవటం ఇష్టం ఉండదు. ఎవరికి? పెళ్ళైన తర్వాత. చిన్నప్పటి నుంచి జరుపుకున్నా, ఇప్పుడు ఏంటంటే పుట్టినరోజు అని అనుకుంటారు. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, దాని వలన నీ ఫ్యామిలీలో ఎంతో మంది సంతోషిస్తున్నారో చూడు. ఇలాంటి నెగిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు చూసారా, వాళ్ళ జీవితంలో ఒకటి అనాథులన్నా అయి ఉండాలి, రెండోది మానసికంగా ప్రాబ్లమ్స్ అనుభవించిన వాళ్ళన్నా అయి ఉండాలి, లేకపోతే వాళ్ళ హృదయాలు గాయమైనా ఉండాలి. అంతేగాని వాళ్ళ హృదయం యొక్క స్థితి బట్టి వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు ఉంటాయి. అందుకని పిల్లల సంతోషం కోసం, భార్య సంతోషం కోసం, ఇంటి సంతోషం కోసం, తన సంతోషం కోసం ఎవరైతే దృష్టి పెడతారో ఆ కుటుంబం బాగుంటది, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏదో కుటుంబం అంటే పిల్లలకు కావాల్సిన టాబ్లెట్ తెచ్చాను, బియ్యం తెచ్చాను, కూరగాయలు తెచ్చాను, తినండి, వండితే వండుకోండి, లేకపోతే లేదు అని చెప్పేసి అనేది కాదు. ప్రతి దానిలో శ్రద్ధ వహించి ఒక ఇన్వాల్వ్మెంట్. పాస్టర్ గారు నా పక్కన ఉంది, ఉదాహరణ చెప్తున్నా. నేను ఏ ఫ్యామిలీ గురించి ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చినా పాస్టర్ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఆమె నా స్ట్రెంత్.
నేను ఒకసారి ఆమె వెంక చూస్తా, ఆమె ఒకలాగా చూస్తుంది. ఆమె చూసింది అంటే నాకు ఆన్సర్ వస్తుంది అనమాట. అంటే అంత అంత ఫ్రీక్వెన్సీగా మాకు అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఇలాంటి ఒక వాస్తవానికి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా విషయాలు చాలా మందితో నేను డిస్కషన్ చేయటానికి కారణం ఏంటంటే నా బలం పాస్టర్మ. అందుకోసమని నేను చెప్పేది ఏంటంటే టైం అయిపోతుంది. ఇంకొక అదో థాట్ వచ్చింది కానీ నేను అటెల్ట్లా రేపు మాట్లాడతాను. మంచిది, దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలాన్నే 5 గంటలకే లైవ్ లోకి వచ్చి ఏకీభవించి కట్ అవుతున్నా పాపం జాయిన్ అయ్యారు. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకునండి. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు అద్భుత దేవుడు. మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన ఒక అద్భుతమైన న్యూ డే కొరకై వందనాలు. మా శరీరాల్లో ఆరోగ్యం, సమాధానం, సంతోషం, నెమ్మది, ప్రశాంతతను దయచేసిన దేవా మీకు వందనాలు. దేశం కలవరంలో, సమస్యలలో, పోరాటాల్లో ఉంటున్నప్పటికీ యేసయ్యా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎడబాయిని కృపచేత, ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి మీరు మాకు దయచేసిన ఈ అద్భుత ఆయన జీవితం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా జీవితం కొరకై స్తోత్రాలు. మమ్మల్ని జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని మీరు నియమించుకొని ఏర్పాటు చేసుకున్నారని వాక్యంలో మేము చదువుతున్నాం. యేసయ్యా ఎవ్రీ మినిట్ నైనా మా జీవితంలో విలువైనదని, దాన్ని నైనా ఏ విధంగా నైనా ఆశీర్వాదకరంగా, తృప్తికరంగా, హ్యాపీగా గడపాలో కావలసిన జ్ఞానాన్ని, విజ్డమ్ని యేసు నామములో అయా నైనా మా సంఘ బిడ్డలకి, కుటుంబాలకి దయచేయమని వేడుకుంటున్నాం. యేసయ్యా నీ బిడ్డలు ప్రేమ బంధములో బలపడుదురుగాక. నైనా వారి ప్రేమ బంధములో బలపడకుండా ఉండటానికి అయ్యా అడ్డుగా వస్తున్న అయ్యా నైనా అనేకమైనటువంటి ప్రేరణలు, ఆలోచనలు, నైనా స్వామి అనేకమైనటువంటి డిస్టర్బెన్సెస్, నైనా తండ్రి నైనా జీవితం గురించి నాయన కుటుంబాలని, నైనా బిడ్డల్ని అయా పైన ఫోకస్ పెట్టకుండా డబ్బని, ఉద్యోగమని, స్నేహితులని, అయా తల్లిదండ్రులని నైనా వేరే దిక్కుకు వారి మనస్సును మళ్లింపజేసేటువంటి యేసయ్యా తండ్రి స్థితి నుండి యేసునామములో విడుదల కలుగును గాక. నైనా వేటిపైన దృష్టి పెట్టాలో వాటిపైన దృష్టి పెట్టునట్లుగా, నైనా దేనికి ఎంత డ్యూరేషన్, ఎంత టైం ఇచ్చారో వాటిని సద్వినియోగం చేసుకున్నట్లుగా, అర్థం చేసుకున్నట్లుగా, గ్రహించగలిగినట్లుగా విశేష కృపని బిడ్డలకు ఇవ్వండి. మీ అందు శక్తివంతులుగా చేయండి, బలపరచండి. నైనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక ఆశీర్వాదకరమైన జీవితము జీవించి లోకానికి చూపించగలిగిన మహా గొప్ప కృపను బిడ్డలకు దయచేయమని, బిడ్డలకు తోడై ఉండమని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారమే మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలకు తేక అదృష్టం తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు మా ప్రియ తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, దీవెన, ఆదరణ, ఆశీర్వాదం ఈ ఉదయకాల లైవ్ లోనికి పాల్గొన్న ప్రతి కుటుంబానికి, సకల లోక పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం ఆయన సన్నిధి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరలా మేము కాసేపు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది మాకు, అందుకని నేను చేస్తున్నాను. తర్వాత ఈరోజు ఒక మీటింగ్కి వెళ్ళాలి నేను వాక్యం చెప్పడానికి, అందుకోసమని పొద్దున్నే వెళ్ళాలి, 7:30కి బయలుదేరాలి. కాబట్టి ప్రార్థన చేయండి. రేపు ఉదయం ఇదే టయానికి 5 గంటలకు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్. వందనాలు నాన్న. వందనాలు రా. వందనాలు. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.